హాయ్ అండి. TTDSలో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే 2^4m+3 ఇంటూ 4⁻−m+1 32 అయితే m విలువ ఎంత అన్నాడు. ముందుగా ఇచ్చినటువంటి క్వశ్చన్ అలానే రాసుకున్నాము. 2^4m+3 ఇంటూ 4⁻m+1 32. ఇప్పుడు 2^4m+3 ఇంటూ 4 ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 × 2 కాబట్టి 2² రాసుకోవచ్చు. కాబట్టి 2² హోల్ పవర్ ఆఫ్ -m+1 32. ఇప్పుడు 2^4m+3 ఇంటూ ఘాతం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుణించుకుంటాయి కాబట్టి 2^-2 × m+1 32. ఇప్పుడు 2^4m+3 ఇంటూ 2^-2m+2 32. ఇప్పుడు 32 ఎట్లా రాసుకోవచ్చు అంటే కారణాంక విభజన పద్ధతిలో వచ్చినట్లయితే దీన్ని ఘాతరూపం రాసుకోవాలి. 2 × 2 = 6, 2 × 8 = 2, 4 × 2 కాబట్టి ఎన్ని వచ్చిన 1 2 3 4 కాబట్టి 2^5 వస్తుంది. ఇప్పుడు ఏమవుతాయి 2^4m+3 ఇంటూ 2^-2m−2 2^5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కాబట్టి లబ్ధ రూపంలో ఉన్నాయి కాబట్టి ఘాతాలు ఏమవుతాయంటే కూడుకుంటాయి. 4m+3 4m+3 -2 2m−2 2^5. ఘాత రూపం నుండి ఇరువైపుల భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతాయి. 4m+3 -2m−2 5. ఇప్పుడు చరరాశులన్నీ ఒకవైపు రాసుకుంటే 4m−2 +3 -2 5. అప్పుడు ఏమవుతుంది 4mలోకి వెళ్ళి 2m పోతే 2m +1 5 అవుతుంది. ఇప్పుడు 2m +1 అతలకు పంపిస్తే -1 అవుతుంది. 2m 4 m 4/2 2 ఎక్కం 2 2 కొట్టేస్తే m విలువ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్.